ఐపీఎల్ 2024 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. వరుసగా 5వ మ్యాచ్లో విజయం సాధించి ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్తో ఆదివారం జరిగిన డూ ఆర్ డై మ్యాచ్లో ఆర్సీబీ 47 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో రన్ రేట్ను కూడా మెరుగుపరుచుకుంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 187 పరుగులు చేసింది. రజాత్ పటిదార్ 32 బంతుల్లో 3 ఫోర్లు 3 సిక్సర్లతో 52 హాఫ్ సెంచరీతో సత్తా చాటగా, కామరాన్ గ్రీన్ 24 బంతుల్లో 1 ఫోరు 2 సిక్సర్లతో 32 నాటౌట్, విల్ జాక్స్ 29 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్సర్లతో 41 రాణించారు. విరాట్ కోహ్లీ 13 బంతుల్లో 1 ఫోర్ 3 సిక్సర్లతో 27 ధాటిగా ఆడాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లో రసిక్ సలాం 2-23, ఖలీల్ అహ్మద్ 2-31 రెండేసి వికెట్లు తీయగా, ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీశారు. అనంతరం ఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19.1 ఓవర్లో 140 పరుగులకు ఆలౌట్ అయింది. అక్షర్ పటేల్ 39 బంతులు 5 ఫోర్లు 3 సిక్సర్లతో 57 హాఫ్ సెంచరీతో రాణించగా, షై హోప్ 23 బంతుల్లో 4 ఫోర్లతో 29 పర్వాలేదనిపించాడు. ఆర్సీబీ బౌలర్లో యాష్ దయాల్ 3 వికెట్లు తీయగా, స్వప్నల్ సింగ్, మహమ్మద్ సిరాజ్, కామరాన్ గ్రీన్ తలో వికెట్ తీశారు. ఈ గెలుపుతో ఆర్సీబీ ప్లే ఆఫ్ అవకాశాలను మెరుగవగా ఢిల్లీ క్యాపిటల్స్ సంక్లిష్టంగా మార్చుకుంది. ఆర్సీబీ సూపర్ ఫీల్డింగే ఈ మ్యాచ్ ను మలుపు తిప్పింది. 2 రన్అట్స్ సంచలన క్యాచ్లు మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాయి. 188 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగిన డేవిడ్ వార్నర్ ను స్వప్నల్ సింగ్ క్యాచ్ అవుట్ గా పెవిలియన్ చేర్చాడు. జాక్ ఫ్రేషర్ 8 బంతులు 2 ఫోర్లు 2 సిక్సర్లతో 21 దూకుడుగా బ్యాటింగ్ చేయగా, క్రీజులోకి వచ్చిన అభిషేక్ పోరెల్ 2ను యాష్ దయాల్ పెవిలియన్ చేర్చాడు. అదే ఓవర్లో జాక్ ఫ్రెషర్ ను యాష్ దయాల్ రన్అట్ చేయడంతో 24 పరుగులకే ఢిల్లీ క్యాపిటల్స్ 3 వికెట్లు కోల్పోయింది. క్రీజులకు వచ్చిన కుమార్ కుషాగ్రా, సిరాజ్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చాడు. దీంతో పవర్ ప్లేలో ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్లు కోల్పోయి 54 పరుగులు చేసింది. ఈ పరిస్థితిలో షై హోప్, అక్షర్ పటేల్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ధాటిగా ఆడుతూ వేగంగా పరుగులు చేశారు. 5వ వికెట్కు 56 పరుగులు జోడించి అనంతరం షై హోప్ 29ను ఫెర్గ్యూసన్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే డేంజరస్ డిస్టెన్స్ స్టబ్స్ ను కామరాన్ గ్రీన్ స్టన్నింగ్ త్రోతో రన్అట్ చేశాడు. మరోవైపు 30 బంతులు అక్షర్ పటేల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రసిక్ సలాం 10, కామరాన్ గ్రీన్ అవుట్ చేయగా, అక్షర్ పటేల్ ను యాష్ దయాల్ పెవిలియన్ చేర్చాడు. దీంతో ఢిల్లీ ఓటమి ఖరారైంది. ముఖేష్ కుమార్ 3ను లోమ్రోన్ అవుట్ చేయగా, కుల్దీప్ యాదవ్ ను యాష్ దయాల్ అవుట్ చేసి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.